వసుంధర తన ప్లాన్ ప్రకారమే ఇక అరవింద్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జైలు నుంచి విడిపిస్తుంది మాలిని చేత. ఇక మాలిని వాళ్ళ మామ్తో ఇలా అంటూ ఉంటుంది, నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది, అరవింద్ని అలా సెల్లో చూడలేకపోయాను అనేసి అంటూ ఉండగా ఇక వసుంధర మాత్రం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా తను వేసిన ప్లాన్ సక్సెస్ కావాలి, మాలిని జీవితం మాత్రమే బాగుండాలన్న ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటుంది. నేను చెప్పిన మాట విను, వాళ్ళందరూ కూడా నిన్ను చాలా ఎక్కువగా అన్యాయం చేశారు, కానీ నువ్వు చేసేది మాత్రం ఘోరంతే, అదొకటి గుర్తుపెట్టుకో, నేను చెప్పేది వింటేనే నీ కాపురం బాగుంటుంది అనేసి అనగానే ఇక మాలిని కూడా ఓకే మమ్మని చెప్తుంది. మరొక వైపు అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా జైలు నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మాలిని గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన మనిషి కాబట్టి తను మనల్ని జైలు నుంచి విడిపించింది అనేసి అనగానే ఇక అక్కడే ఉన్న మళ్ళీ అవునమ్మ గారు, మాలిని యొక్క చాలా మంచిది, అందుకే ఇంత మంచి పని చేసింది అనేసి అంటూ ఉండగా ఇక అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా మల్లిని దూషిస్తూ ఉంటారు. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, ఎంతైనా అయిన వాళ్ళే, బయట వాళ్ళే అనేసి అనగానే ఇక మళ్ళీ కొంచెం బాధపడుతుంది. అరవింద్ కూడా మల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా నువ్వు మల్లికి సపోర్ట్ చేయొద్దు, మళ్ళీ ఊసు కూడా నీకు వద్దు అని చెప్పేసరికి ఇక అరవింద్ కూడా గమ్ముగా అయిపోతాడనమాట. ఇక అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటి ఫిక్స్ అవుతారు, మాలిని మనకి ఇంత మంచి చేసింది కాబట్టి ఆ అమ్మాయిని మనం వదులుకోకూడదు, ఇప్పుడే వెంటనే వెళ్ళి ఇంటికి తీసుకురావాలి అనేసి అరవింద్ని కూడా ఒప్పించి ఇక అందరూ కూడా వసుంధర ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇటువైపు ఏమో వసుంధర మొత్తం కూడా ప్లాన్ ప్రకారం చేస్తుంది కాబట్టి అరవింద్ ఫ్యామిలీ ఇంటికి వస్తారని తెలిసేసి ఇక మాలిని లోపలికి వెళ్ళిపోమంటుంది. కరెక్ట్గా అదే టైంలో అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంటికి వస్తారు. ఇక వసుంధర మాత్రం వాళ్ళని కనీసం కూర్చోమని కూడా అనకుండా జరిగిన విషయాల గురించి దెప్పి పొడుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో శరత్చంద్ర వచ్చి వాళ్ళని కూర్చోమంటాడు. ఇక ఇదంతా అవుతూ ఉండగా మాలిని మధ్యలోకి వచ్చి మామ్, నేను అరవింద్ వాళ్ళతో వెళ్తాను అనేసి అంటుందన్నమాట. అరవింద్కి మాత్రం మాలిని చెప్పిన మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. మాలిని ఇంత మంచిగా మారిపోయిందేంటి, మా గురించి అంతా తెలిసినా అనేసి. అయినా సరే ఇప్పుడు సైలెంట్గా ఉండాలనేసి అరవింద్ మాత్రం ఏం మాట్లాడనమాట. అరవింద్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఆనందపడుతూ ఇక మాలిని అలానే అరవింద్ని కలిసి ఇంటికి తీసుకొస్తారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.